పల్నాడు జిల్లాలో సిద్ధం సభ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గురజాల సిద్ధం సభకు ఆర్టీసీ అధికారులు 200 బస్సులను కేటాయించారు. ఓవైపు ఎండ, మరోవైపు బస్సులు లేక నర్సారావుపేటలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు. అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని జనం మండిపడుతున్నారు. జగన్ వచ్చిన ప్రతిసారి నరకం అనుభవిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లాలో సిద్ధం సభ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సంసిద్ధం పేరుతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. ఈ రోజు గంటవారిపాలెం నుంచి బయలుదేరి జాతీయ అద్దంకి నారకట్పల్లి జాతీయ రహదారి మీద ఇప్పుడు బస్సు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొండమూడు జంక్షన్ లో సిద్ధం సభ బహిరంగ సభ ఉంది. ఈ సభ బహిరంగ సభకు జనాన్ని భారీ స్థాయిలో తరలిస్తున్నారు. 3-4 నియోజకవర్గాల నుంచి కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ జనాన్ని తరలించేందుకు పల్నాడు జిల్లాకు చెందిన 200 ఆర్టీసీ బస్సులను కూడా సిద్ధం సభలకు కేటాయించడంతో కూడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు మొత్తం కూడా పేదలు, నిరుపేదలు కావడంతో కూడా ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ద్వారా కూడా వెళ్లి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో కూడా బస్ స్టాండ్ లో పడిగాపులు కాసు వారు ఎండకి వేడికి తట్టుకోలేక ఒకవైపు బస్సులు లేక అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా బస్సులు మొత్తాన్ని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు పెట్టడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మరోవైపు ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సును పంపించి తప్పనిసరిగా సిద్ధం సభకు రావాలని బలవంతంగా పెడతారు. సిద్ధం సభకు రామనే వారిపై కూడా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే గురజాల మాచర్ల నియోజకవర్గంలో ఉంది. రాత్రి మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాలో సిద్ధం సభకు రావాలని ఒక వ్యక్తి చెప్పి తాను రాలేనని చెప్పగా ఛత్రానాయక్ అనే ఒక వ్యక్తిని వైసీపీ వాళ్ళు కర్రలతో దాడి చేసి ఎందుకు రావు, తాము పిలిస్తే రావా, అంత ధైర్యం ఉందా, రాని చెప్పి అంత ధైర్యం ఉందా అంటూ కూడా అతనిపై కూడా దాడి చేసి అతనికి తీవ్ర గాయాలైన అతన్ని టీడీపీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు దారుణ్ నాయక్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ దారుణాన్ని కూడా ప్రజలంతా గమనించాలంటూ కూడా దారుణ్ నాయక్